మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై మహోద్యమం పోటెత్తిన కోట్లగడాలు కోటికి పైగా సంతకాల ప్రతులతో జిల్లా కేంద్రాల్లో భారీ ర్యాలీలు పోలీసుల ఆంక్షలు నిర్బంధాలను లెక్క చేయకుండా వెల్లువెత్తిన జనవాహిని అంటూ బ్యానర్ కథనాన్ని ఇచ్చారు. కోటి సంతకాల ఉద్యమం చారిత్రాత్మకమని కూడా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు పాల్గొన్నారని కూడా ఆయన తెలిపారు. అయితే ఈ కుట్ర కొనసాగుతోంది కదా, ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు వ్యతిరేకంగా నేను ఈనాడు రాసింది వాళ్ళ చంద్రబాబు గారు అందుకున్నారు. వైద్య కళాశాలలో పూర్తి యాజమాన్యం ప్రభుత్వానిదే, అవి ప్రభుత్వ ఆస్తులు, నిర్వహణ మాత్రమే ప్రైవేట్ వ్యక్తులకు. మొత్తం ప్రభుత్వమే కాలేజీ కట్టి ప్రభుత్వమే భూములు ఇచ్చి ఇవన్నీ చేసిన తర్వాత నిర్వహణ వాళ్ళకి అప్పచెప్తారండి. ఆల్రెడీ ఇచ్చి నిన్న పార్లమెంటరీ కమిటీ ఏం చెప్పింది, వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేయాలనుకున్నారు. తెలంగాణలో ఇక్కడ మొత్తం అన్ని ప్రభుత్వ హయాం ఆధ్వర్యంలోనే మెడికల్ కాలేజీలు కట్టించారు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు. కానీ ఏపీలో మాత్రం జగన్ గారు తీసుకొచ్చిన 17 మెడికల్ కాలేజీలో 10ని ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ దిశలో ఎక్కడ పైగా పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలని సాగుగా చూపించే ప్రయత్నం ఈనాడు స్టార్ట్ చేస్తే దాన్ని చంద్రబాబు గారు అందుకున్నారు. పత్తాలేని పట్టాదారు పాస్ పుస్తకాలు ఇబ్బందులు పడుతున్న రైతులు ఏపీలోనే నిరుద్యోగ రేటు అత్యధికం. రాజ్యసభలో వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో నిరుద్యోగ రేటు 5.2%, అది ఏపీలో 8.2%గా ఉంది. చంద్రబాబు గారు వచ్చేసిన తర్వాత లక్షల ఉద్యోగాలు వచ్చేసినాయని చెప్పారు, కానీ మరి ఉద్యోగాలు అయితే కనపట్ల. సార్స్ ప్రాజెక్టు కింద 4,000 కోట్లు ఇవ్వండి లోకేష్ గారు కేంద్ర మంత్రులకి విజ్ఞప్తి చేశారట. సో ఢిల్లీలో మంత్రాంగం నడుస్తుంది కదా. రాష్ట్రంలో 6 జోన్లు 2 మల్టీ జోన్లు 26 జిల్లాల ఆధారంగా గెజిట్ నోటిఫికేషన్ ఇష్యూ చేశారట ఆంధ్రప్రదేశ్లో. బాలుపాట అజరామరం ఇక్కడ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహావిష్కరణ జరిగింది రవీంద్ర భారతిలో. గుడ్. 10 రోజుల్లోనే హామీ నెరవేర్చిన పవన్ కళ్యాణ్ అట. చర్లకులపేటలోని పాఠశాలకు సొంత నిధులతో కంప్యూటర్లు, పాఠశాల పుస్తకాలు, ఫర్నిచరు అందజేశారట. ప్రభుత్వం అంటే ఈ ప్రభుత్వంలో ఎంత అంటే గత ప్రభుత్వం ఇవన్నీ కూడా సమకూర్చి పెడితే ఇప్పుడు ఈ ప్రభుత్వం చేయలేకపోతే పవన్ కళ్యాణ్ గారు చేశారనుకోవాలేమో. గెలిచే పార్టీ మనదే, పంచాయతీల్లో చిత్రంగా విన్యాసాలు. కాంగ్రెస్ పార్టీ 1984 నిన్న 2వ దశ కాబోలు, బీఆర్ఎస్ 1297, బీజేపీ 235, ఇతరులు 382 మంది గెలిచారంట. సో కాంగ్రెసే లీడ్లో ఉంది కదా, బీఆర్ఎస్ పుంజుకున్నట్ల 8 మంది ఎంపీలు ఉన్న బీజేపీ ఎందుకు వెనకబడింది మిత్రమా విజయ్ కుమార్ గారు? ఇప్పుడు అదే టైంలో కొత్త సర్పంచ్ని వేధిస్తే ఊరుకోమని కూడా తారక రామారావు గారు చెప్పారు. 300 ఎకరాలు 8,000 కోట్ల ఆదాయం రాబోతోందట, వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అయితే విశాఖలో మాత్రం 99 పైసలకే అక్కడ ఎకరాలు భూములు లీజుల కింద ఇచ్చేస్తున్నారు. సత్వా అనే కంపెనీకి చంద్రబాబు గారు 1,500 కోట్ల రూపాయల విలువైన భూమిని 45 కోట్లకే ఇస్తున్నారు. ఇక్కడ హైదరాబాద్లోనేమో వాళ్ళు 100 కోట్లు 1000 కోట్లు సంపాదిస్తూ ఉంటే ప్రభుత్వాలు అక్కడేమో కాణీకి అర్ధనాకి ఇచ్చేస్తున్నారు. ఇంకోవైపు రిలయన్స్కి బాబు సర్కార్ జీ హుజూర్ అంట 1,600 కోట్లు పెట్టుబడి పెడుతుంటే గవర్నమెంటే 600 కోట్లు రాయితీలు ఇస్తుందట. మరి ఏం చేస్తాం. టీజీ టాప్స్, ఇది ఒక ఇంట్రెస్టింగ్ వార్త అండి. టీజీ టాప్స్ ఇండియా పర్ క్యాపిటా ఇన్కమ్ లిస్ట్, తలసరి ఆదాయంలో తెలంగాణ ముందంజలో ఉందట.